గులాబీ సంబురం నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమా, టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమా? ఫస్ట్ క్లారిటీ లేదు వీళ్ళకు. టీఆర్ఎస్ ఆవిర్భావమా, బీఆర్ఎస్ ఆవిర్భావమా? ప్లీనరీ అంటారు, ఏంది క్లారిటీ లేదు. 2 సార్లు అధికారం, ఇప్పుడు విపక్షం, ఎప్పటికీ విపక్షమే. ఎండల నేపథ్యంలో ప్లీనరీకి దూరం. గ్రామ పట్టణ జిల్లాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణలు. కేసీఆర్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి. ఏం స్పీచ్ ఇచ్చినా ఆల్రెడీ బిడ్డ చెప్పేసింది. పరిణితి కోల్పోయిండు కేసీఆర్, ఆ పరిణితి లేదు, అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ గురించి అనగానే కేటీఆర్ వచ్చారు, పాపం ఆయనకు తెలియదులే, రాజకీయాలు ఆయనకు అంతగా తెలియదని చెప్పేసి కేటీఆర్ని లైట్గా పచ్చి పులుసులో పోసిగింజ లెక్క తీసి పక్కకు పడేసింది. వాస్తవానికి కేసీఆర్ మాట్లాడే మాటలు, ఆయనకున్న తెలివి, ఆయనకున్న సబ్జెక్టు నాలెడ్జి, ఇవన్నీ ఎంతో కొంత మాత్రం కవితకు ఉన్నది, కానీ కేటీఆర్కి మాత్రం అస్సలు లేదు, జీరో. మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం. ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని సూచన. పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. ఆహ్వానం ఉన్నవారే అని కాదు, అవైలబుల్ ఉన్నోళ్ళు వస్తారు. ఎందుకంటే వచ్చేటప్పుడు దిక్కులేడు. ఇక ఉన్నోనికి ఆహ్వానం ఇచ్చినామని చెప్పుకోవడానికి ఇదంతా అంతే. కానీ ఏం జరిగినా కానీ క్లోజ్, బీఆర్ఎస్ క్లోజ్. బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు కవిత వైపు దునుకుతూనే ఉన్నారు. మిగతా వాళ్ళు అధికార పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ ఎప్పుడు గేట్లు తెరుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అధికార పార్టీ ఏమో గేట్లు తాళాలు వేసి పెట్టింది. మాకెందుకు, మాకు వద్దురాబయ్యమ్మ, గతంలోనే ఒకటి చేసిన తప్పు మేము చేయదలుచుకోలే, బలవంతంగా వస్తున్నారు, అయినా కానీ గేట్లు తాళాలు వేసి పెట్టారు. మరి ఎప్పుడు తీస్తే అప్పుడు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. నమ్మకం లేదు బీఆర్ఎస్ మీద. ఎందుకంటే కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చిరా గతంలో అంటే, మేము నెరవేర్చలే కాబట్టే కదా మమ్మల్ని ఓడగొట్టారు. మరి ఓడగొట్టినోడు మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తాడని కూడా చాలామంది జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు మొత్తం చేసుకొని కూర్చున్నాడు. కేసీఆర్ దూరదృష్టి వల్లే తెలంగాణ కళ బీఆర్ఎస్ వల్లే సాధ్యమైంది. కేసీఆర్ లేకపోతే రాష్ట్రమే ఉండేది కాదు. మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ఎవడు? 1969లో కేసీఆర్ ఏడ ఉన్నాడు? నిజంగా వాస్తవానికి ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడో, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డంగా కావచ్చు, తెలంగాణ పరిపాలించింది మాత్రం 6 సంవత్సరాలే తెలంగాణ వాళ్ళు పరిపాలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నైనా తెలంగాణనైనా మొత్తం కలిపి కూడా తెలంగాణ వాళ్ళు 6 సంవత్సరాలే పరిపాలించారు. పివి నరసింహారావు 2 సంవత్సరాలు, మర్రి చెన్నారెడ్డి 2 సంవత్సరాలు, టి అంజయ్య 2 సంవత్సరాలు. ఇంకెవరు పరిపాలించింది? కేసీఆర్ అంటారా? కేసీఆర్ బీహార్ నుంచి ఆంధ్రకు వచ్చి, ఇక ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చిండు. వలస వచ్చిన వ్యక్తి. తెలంగాణ బై బర్త్, తెలంగాణ వంశం, తెలంగాణలో పుట్టినోళ్ళు కాదు, తెలంగాణ వారసత్వం కూడా కాదు వాళ్ళది బీహార్ నుంచి, బీహార్ రక్తం. కాబట్టి వాళ్ళ పరిపాలనలో మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మొత్తం వాళ్ళు బీహార్ వాళ్ళని పెట్టుకొని పరిపాలన కొనసాగించారు. వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు అయితే మన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేటోళ్ళు కాదు, వాళ్ళు బీహార్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందంటే, ఈ రాష్ట్రం మనది కాదు, మనం ఓన్లీ పరిపాలిస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఉన్నకాడికి దోసుకపోవాలి అన్న ఉద్దేశంతో పరిపాలించినట్టుగానే క్లియర్గా కనపడుతుంది. మన రాష్ట్రాన్ని ఇప్పుడు ఎక్కువగా పరిపాలించింది మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు దాటి దగ్గర 3 సంవత్సరాలు వస్తున్నది. కానీ ఎవరు మరి? అందుకనే కదా నిజంగా తెలంగాణ ప్రజలు ఎవరు చెప్తే వాళ్ళ మాట నమ్మి వాళ్ళకు అధికారంగా అంటగట్టినాం. కాబట్టి మనం ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాం. మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండే తెలంగాణ ఏర్పడ్డప్పుడు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీహార్ వాళ్ళు పరిపాలించి తెలంగాణని అప్పుల కుప్ప చేసిరు. ఇంకా మళ్ళీ వీళ్ళు తెలంగాణ భవన్ అని పెట్టుకొని బీహార్ భవన్ అని పెట్టుకోర్రి, బీహార్ రాష్ట్ర సమితి బీహార్ భవన్ అని పెట్టుకోర్రి. వీళ్ళు తెలంగాణని పరిపాలిస్తారట ఇంకా ఉన్న కాడికి దోసుక తిని.